తెలంగాణలో 2035 నాటికి 40,000 మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గుజరాత్ సదస్సులో వివరించారు. తెలంగాణలో గ్రీన్ పవర్ ఉత్పత్తికి ఉన్న మార్గాలు, ప్రభుత్వ విధానాలను వివరించిన ఆయన పెరుగుతున్న ఇంధన అవసరాలను సమతుల్యం చేయడం సహా స్థిరత్వమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, ఫోర్త్ సిటీ, మూసీ సుందరీకరణ చేపట్టనున్నట్లు పేర్కొన్న భట్టి కీలక పారిశ్రామిక కారిడార్లను అనుసంధానం చేయడానికి ప్రాంతీయ రింగ్ రోడ్డు వస్తున్నట్టు గుర్తు చేశారు. ఇవన్నీ గ్రీన్ పవర్ ఉత్పత్తికి అవకాశం కల్పిస్తాయని తెలిపారు. తెలంగాణలో సమృద్ధిగా ఉన్న వనరులు, నైపుణ్యం కలిగిన కార్మికులు, టీఎస్ ఐపాస్ వంటి వ్యాపార అనుకూలతలు గ్రీన్ పవర్ రంగాల్లో కంపెనీలు అభివృద్ధి చెందడానికి దోహదపడతాయన్నారు. సూర్యరశ్మితో సుమారు 26.4 గిగావాట్ల ఉత్పత్తిని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. స్థిరమైన, విశ్వసనీయమైన గ్రీన్ పవర్ ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం సమగ్ర గ్రీన్ పవర్ ఎనర్జీ పాలసీని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. గ్రీన్ పవర్ లక్ష్య సాధనకు పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలు కలిసి రావాలని ఆహ్వానించారు. సోలార్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపేవారంతా హైదరాబాద్ రావాలని పిలుపునిచ్చారు.